की जय, नेताजी सुभाष चंद्र बोस की जय, भारत माता की जय, नेताजी सुभाष चंद्र बोस की जय। రోజు సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతి సందర్భంగా సుభాష్ నగర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలలు అలంకరించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పతంజలి యోగా కేంద్రం అదేవిధంగా సభ్యులైనటువంటి గంజి సాయన్న గారు, కిషన్ గారు, బుచ్చన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు పతంజలి యోగా ట్రస్ట్ అదేవిధంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి దళాన్ని ఏర్పాటు చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా యువకులను దాంట్లో చేర్చుకొని ప్రాణాలనైనా అర్పిస్తాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం, స్వాతంత్రాన్ని మరి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొందే విధంగా పోరాటం చేద్దామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం ఏర్పడ్డది సుభాష్ చంద్రబోస్ గారి ద్వారానే. కానీ ఇతరత్ర వేరే ఎవరో వీరి ద్వారా స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చరిత్రను వక్రీకరించినారు. కానీ చరిత్ర ఆధారంగా స్వాతంత్రాన్ని తీసుకువచ్చినటువంటి మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారే. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి యువశక్తి ద్వారానే బ్రిటిష్ వాళ్ళందరూ కూడా తల ఒగ్గి వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టి అటువంటి మహనీయుల జయంతిలో మనం అందరం పాల్గొనడం మన పూర్వజన సుకృతం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో, జయంతి కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాల్గొని చరిత్రను పూర్తిగా యువతరానికి వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.